వందనాలు ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి మరి ఇక్కడ ఉండే దౌ సేవకులకి కూడి ఉండే మీ అందరికీ కూడా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి ఈ గృహంలో ఈ కూటమి మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మరి మా తమ్ముడైతే మరి కాయాపారం చేసి మరి కొంత ధన సహాయం మరి రైతుల దగ్గర మరి ఆ బిడ్డ అయితే పెట్టుబడి పెట్టి మరి వాళ్ళు కాయ తీసుకెళ్లారండి. మరి ఆ డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేసుకుని తల్లిగారు తండ్రి గారికి మరి ఇక్కడ అయ్యగారికి అమ్మగారితో కూడా మరి ప్రార్థన చేపించుకుని ఎంతగానో మొక్కుబడి చేసుకున్నారండి. మరి అలాంటి సమయంలో మరి మేమైతే మరి విజయవాడ సమర్థవారానికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మరి అక్కడ సమర్థవారం అయిపోయిన తర్వాత మా చెల్లి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి అక్క అన్నయ్యకి డబ్బులు రాలేదు అంటున్నారుగా. ఆ రోజు ఆ పిల్ల రాలేదు సమర్థవారానికి. అయితే మరి ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఎర్రగా ఉన్నాడు, వచ్చి మరి బావ ఆఫీసర్ గారు వస్తున్నాడు మీరు తప్పకుండా భోజనాన్ని కానీ అని తీసుకొచ్చాడు. ఒక ఆయన్ని ఎత్తుగా ఎర్రగా ఉన్నాడు, తప్పకుండా మీరు అందరూ అని ఇట్లా నాకు కనపడింది అక్క దర్శనంలో. మనందరం పక్క తప్పుకున్నాము. ఎత్తుగా ఉన్నాడు, ఉండి ఆయన సరాసరి తెల్ల బట్టలు వేసుకుని ఇంటికి వచ్చాడు, భోజనానికి గంట వచ్చాడు అని మా చెల్లి దర్శనం నాకు చెప్పిందండి. మరి ఇక్కడ ఆ రోజు కీర్తన కూడా రాలేదు. కీర్తనకైతేనేమో మరి యజ్ఞపాలకి మరి కీర్తనకి మరి వాళ్ళకి తండ్రి గారు నూనె ప్రార్థన చేసినాక తర్వాత వాళ్ళు ఏంటో ఏడిసినట్టుగా ఆ పిల్లకి దర్శనం కనిపించిందంటండి. కనిపించినప్పుడు మరి ఆ దర్శనం చెప్పినప్పుడు అది మంచిది కదమ్మా, అది కీడని తండ్రి గారు చెప్పారండి. మేము అక్కడే చెప్పాము అయ్యట్ట కనపడిందని. మరి మా చెల్లికి వచ్చిన దర్శనంలో అయితేనేమో మరి ఆఫీసర్ అంటే మరి ఇంకా ఆఫీసర్ ఎవరు వస్తారమ్మా, మరి భోజనానికంటే మేము ఏంటి భోజనానికి రాం కదా, భోజనం గురించి మరి అది ప్రార్థన పెట్టుకోవాలి, దేవుడు ఆ రకంగా చూపించాడు, ప్రార్థన పెట్టుకోవాలి. ఆఫీసర్ గారు అంటే ఏ ఆఫీసర్ ఉన్నారు మీకు, ఏ ఆఫీసర్ లేరు కదా. ఆఫీసర్ అంటే మరి మేము వచ్చి కూటమి పెట్టాలి ఇంట్లో మరి అని తండ్రి గారు చెప్పారండి. మరి మా తమ్ముడైతే మరి చెప్పినప్పుడు మరి పెట్టుకుంటారా ప్రార్థన అంటే మరి మొన్నగా పెట్టిందని తండ్రి గారు అన్నారు. నేను కూడా అన్నా కాదయ్యా మరి అట్ట కనపడింది కదా పెట్టేయండి డేట్ అన్నాను. పెట్టేయమంటావా అని తండ్రి గారు అన్నారండి. పెట్టేయండి అయ్యా డేట్ పెట్టేయండి పెట్టుకుంటాడని నేను అన్నానండి. మరి మా తమ్ముడు కూడా పెట్టేయండి డేట్ అన్నాడండి. మరి యేసు ప్రభు ఆ రకంగా మరి ఆ బిడ్డ ఎంతగానో మరి పగలో రాత్రులు కూడా గంట ప్రార్థనలు చేసుకుంటున్నారండి. మరి తల్లిగారు తండ్రి గారు చెప్పిన మాట, ఇక్కడ అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట కూడా వాళ్ళు ఎంతగా నేను మరి ఈ కూటమి పెట్టుకుంటే కూడా వాళ్ళకి ధన సహాయం చాలా కొరతగా ఉండి ఇబ్బంది పడ్డారండి. మరి నాకు దర్శనాలు కూడా మరి మన శుక్రవారం నైట్ అయితే నాతో చెప్పాడు, నేను ప్రార్థన పెట్టుకుంటున్నా కానీ ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు చూస్తున్నా కత్తి వాళ్ళకి ఎవరు చెబుతలేదు. మరి నా దగ్గర డబ్బులు లేవు, నేను వంకాయ శనగపప్పు మరి చట్నీ చేసి సాంబార్ వేసి నేను కూటమి పెట్టుకుంటాను నాతో చెప్పాడండి. నేను అన్నాను అదేంటో సాయంత్రం మరి కూరగాయలు తట్ట పెడతావనంటే పలవా కూడా ఏతలేదని నాతో చెప్పాడు. మరి నాకైతే రీతి దర్శనంలో నేను వచ్చి పలవా దినుసులు ఇక్కడ నుంచుని అక్కడ చికెన్ కడుగుతానే నాకు కనపడిందండి. ఇక్కడ ప్రార్థన అంటే మరి ఏమీ లేకుండా ఈ కూరగాయల భోజనం ఎందుకురా నేను ఇచ్చుకుని నుంచి నాకు అట్ట దర్శనం వచ్చిందండి. మరి వచ్చినప్పుడు నేను తెల్లారి చెప్పాను, నువ్వేమో మామూలు భోజనం అంటున్నావు, నాకైతే ఇట్ట కనపడింది మరి అది మంచిది కాదు కదా అని అంటే సర్లే అయితే మరి తర్వాత చికెన్ తీసుకుని నేను పలవా వేపిస్తానని మరి ఆ రకంగా మరి ఆ బిడ్డ ఇష్టపడ్డాడండి. మరి దేవుడు మరి తండ్రి గారు చెప్పిన మాట ద్వారాగా మరి ఈ రకంగా చెప్పినప్పుడు అయ్యా మీరు కూటమి పెట్టుకోవాలని తండ్రి గారు చెప్పారండి. సరేనయ్యా పెట్టుకుంటాం అన్నట్టుగా ఒప్పుకున్నాడండి ఆ బిడ్డ. మరి యేసు ప్రేమగా మా దర్శనం వచ్చిందండి. మరి ఆ బిడ్డకి కూడా ఎంతగానో మరి కన్ను కనపడక మరి ఆ పిల్లడికి కాలు నొప్పి వచ్చినప్పుడు ఇబ్బంది పడినప్పుడు మరి వాళ్ళకి ఇంట్లో జరుగుబడి అన్నప్పుడు మరి ఆ కుమార్తె అయితే కన్నీరిడిచి ఏడిచి ప్రార్థన చేసిందంటండి. నన్ను ఎందుకు బతికిచ్చావయ్యా, నాకు ఏముంది నేనేమి తినే బతకాలని అడిగి ఏడిచిందంటండి. మరి ఒక అంగీ వేసుకుని వచ్చి తెల్లగా ఉండి పేరెట్టి పిలిచి యేసు ప్రేమ ఎందుకు భయపడుతున్నావు, నేనుండా నీకని యేసు ప్రేమకు 3 ముద్దలు అన్నం అట్లా మరి నోట్లో తినిపించాడంటండి. తినిపిస్తే ఆ బిడ్డకు అది ఎంతో రుచిగా ఉందంట. నాకు ఇట్ట కనపడిందాక నాకు దేవుడు కనపడ్డాడని ఆ బిడ్డ కూడా ఎంతగానో చెప్పిందండి. మరి ఆ బిడ్డ కోటలో కూడా కార్యం చేశారండి. మరి రాజు గురించి కూడా మరి ఎంతగానో మరి ఆ బిడ్డ జరవండి, ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థించండి. మరి రూబేనులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి ఈ రకంగా తల్లిగారు తండ్రి గారు ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు మాట వినడం ద్వారా మరి వాళ్ళ పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశారండి. మరి ఇంకో మాట చెప్పాలంటే మరి అంతకితం అయితే మా తమ్ముడు ప్రార్థన చేసేవాడు కదండి. అసలు మరి ఆ ఆడవాళ్ళు చేసుకునేవాడు కానీ మా తమ్ముడు అసలు మోకరించి ప్రార్థన బట్టి చేసేవాడు కదా. ఎప్పుడన్నా ఆ నెలకోటానికి వెళ్ళేవాడు లేకపోతే విజయవాడ సమర్థవానికి వెళ్ళేవాడు అంతేనండి. అంతేగాని ఇంట్లో మోకరించి ప్రార్థన చేసేవాడు కాదు. మరి ఇప్పుడైతే పగలో రేత్రి కూడా ఎప్పుడన్నా పవన్ చేతి మేము ప్రార్థన చేసుకుంటున్నాం అంటాడండి. మరి బిడ్డ ఎంతగానో దేవుడు మరి బిడ్డ బలపరిచి సజీవ సంఖ్యను నిలబెట్టాడండి.
చేయండి. మరి వాళ్ళకున్న సమస్యలు పోవాలని, వాళ్ళకి రావాల్సిన ధనసహాయం రావాలని, మరి వాళ్ళ లేబుడితనం పోవాలని, మరి ముఖ్యంగా తల్లి గారి తండ్రి గారి సంఘం కూడా ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని